రాయలసీమ సాహితీ వైతాళికుడు శ్రీ కె. సభ గారి ఈ 7 లోకాలు కవితా సంకలనాల్లో మొదటి కథ సంకలనం 2వ భాగం. అందులో మొదటి కథ నూతులపాటి గంగాధరం గారు రాసిన తివాచీ కథ. అందులో సగం కొంత చదువుకొని చెప్పుకున్నాం నిన్న. తర్వాత సీత డ్రాయింగ్ రూమ్లోకి అడుగు పెట్టింది. అందరిలాగే అడుగైతే పెట్టింది, కానీ ఆ గదిలోని విలువైన అలంకారాల్ని అంతకంటే అద్దంలా మెసిపోయే దాని శుభ్రతని చూడగానే అందులో అడుగు పెట్టడానికి తనకు అర్హత లేదేమో అన్నంత బిడియం, పిరికితనం తను స్తబ్దురాన్ని చేసేశాయి. ఆ గదిని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి తివాచీని చూసి నిగనిగలాడే తివాచీ మీద అప్పుడే పడ్డ మరకలు తను వెక్కిరించాయి. రండి, అలాగే నిలబడిపోయారేమిటి, ఇలా వచ్చి కూర్చోండి అని సునంద సోపాచుడు ఆ మాటతో ఉలిక్కిపడ్డట్టుగా వాళ్ల వైపు చూసి అందరూ అంతవరకే ఆశీనులయ్యారు. అంటే అప్పటికే తను కూడా వెళ్ళి కూర్చుంది. తను కూర్చున్న చోట సోఫా మెత్తగా కిందకి వెళ్ళిపోయింది. తనకేమో ఇదంతా ఏదో అయోమయంగా సభలాగా మాయా సభలాగా. ఇంతలో హోటల్లో సర్వర్లాగా ట్రేలో కాఫీలు తెచ్చి అద్దంలా నిగనిగలాడే టీపాయి మీద పెట్టారెవరు. సునంద అందరికీ కాఫీలు అందిస్తోంది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న సీతకు కూడా ఒక కాఫీ కప్పు అందించింది. మాట్లాడకుండా తీసుకుంది సీత. నేను గోపీకి కాఫీ తాగిస్తా, మీరు పెద్దబ్బాయికి తాగించండి అన్నది సునంద సీతతో. గోపీని తన పక్క సోఫాలో కూర్చోబెట్టుకొని కాఫీ తాగిస్తూ చల్లారు. ఆమె ఆప్యాయతను చూస్తుంటే సీతకు ఆశ్చర్యం వేసి రాణి వాళ్ళ నాన్న పక్క కూర్చొని శుద్ధిగా కాఫీ తాగు. ప్రసన్న కుమార్ని తన ఒడిలో పెట్టుకొని కాఫీ తాగిస్తోంది సీత. మల్లె గుబురు ఇంటి ముందు చాలా అందంగా దాని వాసన కిటికీలోంచి ఇక్కడికి కూడా వస్తోంది అంది సీత కిటికీ వైపు చూస్తూ. సీతకు మల్లె పువ్వులంటే చాలు, అవే ప్రాణం అన్నాడు రా. పెరట్లో ఒక మల్లె మొక్క నాటమంటే వినిపించుకోరండి. మనం అద్దె కొంప జీవులం, రేపు ఈ ఇంట్లో ఉంటామనే నమ్మకమేముంది అని కొట్టి పారేస్తారు అంది సీత. అదీ నిజమే అన్నాడు చంద్ర. ఇంతెందుకు, ఆ చూచేలేదు, మల్లె చెట్టున్న ఇల్లే చూసుకొని సరిపోరా అన్నది సునంద తేలిగ్గా. చూడు, కత్తి లేకుండానే సొరకాయలు ఎలా తెగిపోతున్నాయో అంటాడు చంద్ర. అందె కొంపల సంగతి వారికి ఎలా తెలుస్తుందండి? చిన్నప్పటి నుంచి ఏ కష్టమో తెలియకుండా సుకుమారంగా పెరిగిన వారాయి అన్నాడు రావు సర్ది చెప్పే రీతి. సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా మెత్తగా తిరగటం కొత్త మాట నాకు. రేడియోగ్రామ్ నుంచి సన్నటి సంగీతం వినిపిస్తుంది. చంద్రం రావు ఏవో ఆఫీసు గొడవల్లో పడ్డారు. మీరు మొహం కడుక్కుంటారా అన్నది సునంద సీత వైపు. ఇప్పుడేగా స్నానం చేసి వస్తున్నాను, ఏం వద్దులేండి అంది. సునంద గోపీని ఒడిలో కూర్చోబెట్టి బాబు నీ పేరేమిటి అంది. గోపి ముద్దుగా మాటలు వినాలనే కోరికతో నోపి అన్నాడు. మరి అక్క పేరు అంది. లాని అన్నాడు. సునంద నవ్వు ఆపుకోలేకపోయి. వాళ్ళ అన్న పేరు ఏమిటండి అంది సీత నవ్వు. నీకు అన్న పేరు తెలుసా అన్నది సునంద నవ్వాపుకుంటూ. తెలుసున్నట్లుగా తల ఊపారు. ఏం పేరు చూద్దాం. నాకు లాదు అన్నాడు వాడు. అమ్మ దొంగ, నువ్వు మంచి గోపీవి కదా, చెప్పావంటే నీకు చాక్లెట్ ఇస్తానంది ముద్దుగా సునంద. ఊలికేనే అన్నాడు నంగిగా. ఊలికేనా అని పగలబడి నవ్వింది సునంద.
ఇంతలోనే నవ్వాపుకొని ఊరికే కాదమ్మా నిజంగానే వెంకన్న బాబుకి చాక్లెట్ తీసుకురా అని ఇంటి వైపు తిరిగి కేకది. మరుక్షణంలో వెంకన్న చాక్లెట్ డబ్బా తెచ్చి డబ్బా తెరిచి ఒక చాక్లెట్ తీసి గోపి చేతికి ఇవ్వబోయింది సునంద. గోపి ఒప్పుకోలేదు. డబ్బానే కావాలన్నాడు. ఇచ్చేసి చాక్లెట్లు చూడగానే వాళ్ళ నాన్న దగ్గరున్న రాణి, తల్లి దగ్గరున్న ప్రసన్న కుమార్ అందరూ సునంద దగ్గరికి చేరారు. చాక్లెట్లు అక్కకు అన్నకు ఇవ్వు అన్నది సునంద. గోపియే డబ్బాలోంచి 2 చాక్లెట్లు చేసి చెరొకటి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు అన్న పేరేమిటో అన్నది సునంద. బతన్న అన్నాడు గోపి అతి కష్టం. మళ్ళీ నవ్వు అందుకుంది సునంద. బతన్న కాదురా ప్రసన్న కుమార్ అన్నది రాణి చాక్లెట్ చప్పరిస్తూ. బిగ్ ఫియట్ ఆగింది ఒక్క ఊపుతో. ఆ ఊపుకు రాణి వాళ్ళ నాన్నని పట్టుకుంది. ముందుకు పడబోయి ప్రసన్న వాళ్ళ తల్లి ఒడిలో కూర్చున్నాడు. గోపి మాత్రం సునంద ఒడిలో ఉన్నాడు. వాడామెను వదల్లే, ఆమె వాణ్ణి వదల్లే. అందరూ కారులోంచి దిగారు. ఇసుకలో నడుస్తున్నారు. జనం మరీ ఎక్కువగా ఉన్నారు ఇవాళ అన్నది సునంద. ఏమండి ఈ బీచ్ ముదురు నీలం రంగు చీర రంగురంగుల డిజైన్ వచ్చిన తెల్ల సరిగంచుగా లేదా అన్నది సీత భర్తతో. నీవు రచయిత్రివై ఉండాల్సింది, పొరపాటున నా పెళ్ళానివైపోయావు అన్నాడు రావు. నీకంతా వేళాకోళమే అంది. వేళాకోళం కాదు, నేడు సాహిత్య సామ్రాజ్యాన్ని స్త్రీలే ఏళ్తున్నారు కదా అన్నాడు రావు. రాణి చెయ్యి పట్టుకొని నడుస్తూ. రాణి ప్రసన్న ఇసుకలో నడుస్తుంటే తను కూడా వాళ్లలాగా నడవాలని సునంద చేతులలో నుంచి దిగాలని మారాన్ చేస్తున్నాడు గోపి. వద్దు గోపి, ఇసుకలో నువ్వు నడవలేవు అంది సునంద. లానీ బతన్న నలత్తాలు, నేను నలత్తాను అన్నాడు గోపి నంగిగా రాగం తీసి. అమ్మో అమ్మో ఉపన్యాసం దంచేస్తున్నావే, నడవరా బాబు నడువు అన్నది గోపిని కిందికి దింపుతూ సునంద. పట్టితే పట్టు అంతే అండి, అప్పుడే వాళ్ళ నాన్నని మించిపోతున్నాడు అంది సీత. నీలాగా మొండి పట్టు కాదు కదా అన్నాడు రావు కొంటెగా. అందరూ నడుస్తున్నారు. సీత చుట్టూ కలయ చూస్తోంది. ఆమెకంతా ఆశ్చర్యంగా ఉంది. కొనేవాళ్ళు, తినేవాళ్ళు, తిరిగేవాళ్ళు, నవ్వేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అరిచేవాళ్ళు, వాళ్ళ పక్క వాళ్ళని కసురుకునేవాళ్ళు, గుంపుగా కూర్చొని కబుర్లాడుకునేవాళ్ళు. ఖరీదైన బట్టల్లో అర్ధనగ్నంగా తమ అవయవాల సొంపును ప్రదర్శించేవాళ్ళు. చెరిగిన బట్టల్లో అవయవాలను దాచడానికి తంటాలు పడేవాళ్ళు, మంచివాళ్ళు, మంచి తెలియని వాళ్ళు, కూలీలు, గుమాస్తాలు, పొంటివాళ్ళు అందరూ ఒక కప్పు కింద సోషలిజం కోసం పాకులాడుతున్నట్టు ఒకటే సందడి. సముద్ర ఒడ్డున ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్లు అంతే ఒకటే హడావిడి. ఎవ్వరికీ ఈ తీరికలే. ఇక్కడ కూర్చుందామంది సునంద. ఏం కాళ్ళు నొప్పులు పట్టాయా అన్నాడు చంద్రం. మీకేం పోక చెట్టులా వెళ్ళిపోతారు అన్నది సునంద కొంచెం. నీకు కొమ్మలు రెమ్మలు ఉన్నాయేమిటి అన్నాడు ఎత్తి పొడుస్తూ చంద్ర. గోపి నడవలేకున్నాడు అన్న. ఎత్తుకో ఏడుస్తా. ఆమెతో వాడులాడుతూనే చంద్రం కాలితో ఇసుక చదును చేసి కూర్చున్నాడు. అందరూ గుండ్రని ఆకారంలో కూర్చున్నారు. మా ఇల్లంతా చూశారు కదా, ఇప్పుడు చెప్పండి మా ఇంట్లో మీకేం నచ్చిందో అన్నది సునంద ప్రక్కన కూర్చున్న సీతతో చేసి చూసి. మీ ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది. ఇది నచ్చిందని ఎలా చెప్పడం అన్నది, ఇదే నచ్చిందని ఎలా చెప్పడం అన్నది సీత చిరునవ్వు. తప్పించుకునే మాటలండి ఇవన్నీ, చెప్పేదాకా వదిలేది లేదన్నది సునంద. ఇల్లంతా నచ్చింది అన్నది సీత బుడుంగున. ఇది మరీ బాగుందండి సునంద నిష్ఠూరంగా. పోనీ మీరే చెప్పండి అన్నది సీత భర్త వైపు. రావే మాట. మౌనంగా నవ్వుతో సీత మొహంలోకి చూస్తూ ఉండిపోయి. ఎంతలో వేరుశనగ పప్పు అమ్మేవాడు అటువైపు వచ్చి గోపి వాడి వైపే ఆత్రంగా చూస్తున్నాడు.
దాన్ని గమనించి సునంద పప్పులమ్మే వాణ్ణి పిలిచి తలా ఒక పట్నం ఇప్పించి తను ఒకటి తీసుకుంది. భర్తను డబ్బులు ఇవ్వమంది. రావు ఇవ్వటానికి జేబులో చెయ్యి వేశాడు. చంద్రం వారించి తనే ఇచ్చేసి, నిజానికి ముందు మీరు చెప్పాలి, తర్వాతే మేము అన్నాడు రావు పప్పులు తింటూ. విపర్యయం కాకూడదా ఏమిటి అన్నాడు చంద్రం. కావచ్చు అనుకోండి, కానీ ముందు మా ఇంటిని మీరు చూశారు, తర్వాత మీ ఇంటిని మేం చూశాము. విపర్యాయానికి పోతే క్రమాలంకారం దెబ్బతింటుంది అన్నాడు. క్రమాలంకారాన్ని దెబ్బతీయటంలోనే ఉందండి నావెల్టీ అన్నాడు చంద్ర. సరే అలాగే చెబుతా, మీ ఇంట్లో నాకు నచ్చింది మల్లె పందిరి అన్నాడు. మేము అలాగే ఊహించాం, మీకు అదే నచ్చి ఉంటుంది అన్నది సునంద. ఇప్పుడు మీరు చెప్పాలి అన్నాడు రావు చంద్రం వైపు చూసి. మీ శ్రీమతి గారు చెప్పాలి, ఆ తర్వాత మీ శ్రీమతికి కూడా అదే నచ్చి ఉంటుందనుకుంటాను అన్నాడు చంద్ర. నేను చివర చెబుతాను అంది సీత. పోనీ సునంద నువ్వే చెప్పు అన్నాడు చంద్రం సునంద వైపు చూసి. నీకు మా ఇంట్లో మల్లె పందిరి నచ్చిందన్నారు, నాకు కూడా మీ ఇంట్లో మల్లె పందిరే నచ్చింది అన్నది సునంద నవ్వుతూ. అదేమిటి, మా ఇంట్లో మల్లె పందిరి ఎక్కడిది, మీరేదో గమ్మత్తు మాగా మాట్లాడుతున్నారు అంది సీత అమాయక. గమ్మత్తు కాదండి, నిజంగానే ఈ పిల్లలే మీ ఇంట్లో మల్లె పందిరి లాంటివా. వీళ్ళు వాడని మల్లెపూ, వీళ్ళ నవ్వులు చెరగని పరిమళం అన్నది సునంద తన ఒడిలో ఉన్న గోపి పాల బుగ్గల్ని నిమురు. నీ అభిప్రాయం చెప్పనే లేదు అన్నాడు రావు చంద్రం వైపు చూసిన. ఏముంది చెప్పడానికి, సునందతో డిటో అంటాడు చంద్ర. తేలిగ్గా తప్పేసుకున్నారండి అన్నాడు రావు నవ్వు. ఆయనైనా ఫలానా అని చెప్పారు, మీ శ్రీమతి గారు అసలు చివరి చెబుతానని వాయిదా వేస్తున్నారు అన్నది సునంద. చెప్పు సీత, అందరూ అయ్యారుగా, నువ్వే మిగిలావు, నీకు నచ్చిందేదో చెప్పు అన్నాడు రావు సీత వైపు. గోపి పప్పులు తినడం అయిపోయింది. సునంద గుడిలో నుంచి లేచి సీత దగ్గరికి వచ్చాడు. సీత గోపిని అందుకొని దగ్గరకు తీసుకుంది. పప్పులు తినే తొందరలో ముఖమంతా ఖరాబు చేసుకొని, చెప్పరా అన్నది సునంద. చెప్పకపోతే చెప్పరా అనంది సునంద. చెప్పకపోతే వదులుతారా అన్నదాన్ని. మరెందుకు ఈ సస్పెన్స్ అన్నది సునంద ఆలస్యాన్ని భరించాలి. మీ ఇల్లు అంత శుభ్రంగా ఉందంటే దానికి మీ జాగ్రత్త కొంత కారణం. మీ జాగ్రత్తతో పాటు వరండాలో ఉన్న తివాచీ కూడా కొంత కారణం. ఇతరుల శుభ్రత కోసం ఇంత అందమైన తివాచి నన్ను మలినపరుచుకుంటోంది అని అలా మలినపరుచుకోవడంలోనే దానికెంతో ఆనందం ఉందని కూడా అనుకుంటానన్నది సే. తన చీర చెరగుతో గోపి మరకళ్ళ ముఖాన్ని తుడుసు. అంటే మీకు ఈ తివాచీ నచ్చిందన్నమాట అన్నది సునంద ఆశ్చర్యం. రావు సీతని తివాచీని చూసినట్టు చూశారు. ఆ క్షణంలో రామదాసు చల కలువ కొలను సదానంద గారు ఒకప్పుడు ఆంధ్రప్రభలో విపరీతంగా రాస్తూ ఉండేవారు. ఆయన కథ, ఆయన రాసిన కథ. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు రామదాసు. మనిషి ఆలస్యంగా నిద్ర లేవటానికి కారణం ఒకటి, రాత్రిపూట నిద్ర లేకపోవడం. నిద్ర లేకపోవటానికి కారణాలు మాత్రం రెండు, విషయలోలుడికి బాధా పీడితుడికి రాత్రిపూట నిద్ర ఉండదు. రామదాసు ఎప్పటిలాగా ఆ రోజు కూడా ఆలస్యంగానే నిద్రలేచి కప్పుకొన్న చింకి దుప్పటిని పక్కకు పెట్టి బద్ధకంగా ఆవలించి గ్రహచారం చాలక చెయ్యి జాడించి చెయ్యి తటీమని గోడ కొట్టు బాధతో విలబిల్లాడిపోయి. కావలసిందే ఇదేమన్నా మంత్రి గారి బస, జాగ్రత్తగా పడుకొని జాగ్రత్తగా లేవాలని తెలీదా? ఒంట్లో భయం ఉంటే ఇలా చెయ్యి విసురుతావా? నువ్వు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ
తనని తాను చివాట్లు అతడే వేసుకుని ఆ ఇల్లు అతని పిత్రార్జితం కాదు. అసలు పిత్రార్జితం కానీ స్వార్జితం కానీ అతడికి ఏమీ లేదు. అది అద్దె ఇల్లు. అద్దె 25 రూపాయలు. అందుకే ఆ ఇంట్లో మరుగుదొడ్డి కూడా లేదు. వీధిలోని సైడు కాలువ పగటిపూట పిల్లలకు మరుగుదొడ్డిగా, రాత్రిపూట ఆడవాళ్లకు మరుగుదొడ్డిగా ఉపయోగపడి చెంబు చేత పట్టుకొని ఊరి బయటకు ఎట్లోకి వెళ్ళి రావటం తప్ప గత్యంతరం లేదు రామదాసు. సరాసరి ఏటికే వెడుతున్న వాడికి చెంపెందుకు అని ఎవరైనా అడగచ్చుగా. ఏట్లో నీళ్లు ఒక ఋతువులో ఉండొచ్చు, ఇంకొకసారి లేకపో. అన్ని ఋతువుల్లోనే ఉండేది ఇసకే కదా. చెంబు చేత పట్టుకొని మా చిన్నప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే చెంపట్టుకెళ్తున్నానని మాకు చిన్నప్పుడు అలవాటు. వీధిలోకి వచ్చాడు రామదాస్. తన కొడుకులు 6 ఏళ్ల అశోక్ కుమార్, 3 ఏళ్ల భరత్ కుమార్ నిక్కర్లు ఒళ్ళో పెట్టుకొని కాలువ గట్టున కొలువు తీరి ఉన్నారు. వీధి కుళాయి వద్ద అతని కూతురు 10 ఏళ్ల పద్మశ్రీ నిలబడి ఉంది. అటు వెళుతున్న తండ్రిని చూసి చిల్లి ముంత మనది అంటూ కలువ పువ్వులారంభి. రామదాసు ఆగాడు. కుళాయిలో నీళ్లు రావటం ఇంకా ప్రారంభం కాల. డబ్బాలు, ముంతలు, బొక్కెనలు, చేటలు, చీపుళ్ళు, కంచాలు అన్నీ పాతవే, పనికిరాంది అక్కడ క్యూలో ఉన్నాయి. రామదాసుకు నవ్వు అగల. రఘు రాగా అతను ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. కొందరికేమో నీరు సరాసరి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తుంది. చాలామందికి వీధి దాకా వచ్చి ఆగిపో. స్వయంవర మండపం యుద్ధరంగంగా మారడంలో ఆశ్చర్యం లేదు. యాదవ కులంలో ముసలం పుట్టిన వీధుల్లో నీళ్లు కొడాయిలు పుట్టాయి. మానవ నాగరికత రాజ్యాల కోసం పోట్లాడుకోవటంతో ప్రారంభమై గాలి కోసం, నీటి కోసం కూడా పోట్లాడుకునేది దశ దాకా వచ్చి రామదాసు నడుస్తూ నడుస్తూ సూర్యుడి వైపు చూశాడు. టైం తెలుసుకోవటం కోసం గడియారాన్ని ఆశ్రయించే అలవాటు అతడికి లేదు. ఆకాశం అనే జయంలో ముళ్ళులా తిరుగుతూ సూర్య భగవానుడున్నారు. 8-5 నిమిషాలు అటో ఇటో అంటూ చరుక్కున నవ్వాడు సూర్యుడు. రామదాసు ఇంటికి తిరిగి వచ్చేసి కొళాయి వద్ద దుమ్మి జరుగుతారు. గంగా భవాని శివుడి నెత్తిన భగీరథుడి వెంట పరుగులు తీసినప్పటి వడి సవ్వడి అక్కడ రాజ్యం చేస్తాను. ఇంటి గడపలో కాలు పెట్టిన రామదాస్ పెళ్ళాం గొంతు వినిపించి, ఆ వీధిలో మనం బతకలేం, మరో ఇల్లు తోడమని నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నానా? నా మొరాలించే నాదు వింటేనా? రాతుండి తగులు కొంటినమ్మ ఈ రోతమ్ముగుణ్ణి ఏడుస్తావెందుకే ఏబ్రాసి ఈ నూతిలోనో పడి చావ. పద్మశ్రీ గోడవారగా నిలబడి కళ్ళు నులుముకుంటూ ఏడుస్తా. సావిత్రికి ఎప్పుడో ఎవరి మీద కోపం వచ్చిన మొగుణ్ణి పిల్లల్ని ఆడిపోస్తూ ఏమిటి తుఫాన్ అన్నాడు రాముడు. నీళ్ల కొడాయి వద్ద పంచాయతీ మెంబర్ పులిగోళ్ల ప్రతాపయ్య ధర్మపతి కనకదుర్గ పద్మశ్రీ మూతి మీద పొడిచి బురదలోకి నెత్తి. పద్మశ్రీ పాలబుగ్గ వాచిపోయి దాని పరికిణి బురద కొట్టుకుపోయి, నా వెర్రిబాబుల కూతుర్ని ఉత్తపుణ్యానికి ఏల పొడిచావే కనకదుర్గ అని అడిగింది సావిత్రి. నా మొగుడు నా కోసం కట్టించిన కొళాయి దగ్గర నాకే అడ్డాలు పెడతారా? జిడ్డు మొండల్లారా కోరుస్తానా? దిక్కులేని కోర్టులో దావా వేసుకోపోవే అంటూ సవాలు విరిగింది ఆ కలిగిన తల్లి. కాలు విరిగిన ధర్మగోవు లాంటి 3 కాళ్ళ స్టూలు గోడ కానించి కూర్చొని కూతుర్ని దగ్గరకు పిలిచాడు రాముడు. ఆమెను అక్కున చేర్చుకొని చెంపని మీద దూరమాగిన తెయ్యమామిడి పండుల ఆమె చెంప ఎర్రబారి. నా తల్లి, నా కూతురు, నా ఇందిరాగాంధీ బుగ్గ ఎలా కమిలిపోయిందో అంటూ వాపోయింది. మరి అతనికి కోపం వచ్చి కనకదుర్గ బుగ్గ మీద ఘాటు పెట్టి ఆ నెత్తులతో కూతురి బుగ్గ మీద పట్టు వేయాలనిపించి, తర్వాత పర్యవసానం ఎలా ఉంటుంది? పులిగోళ్ల ప్రతాపయ్య పంజా విప్పడం, ఊళ్ళోని ప్రతాపుడు కనకదుర్గలు తన మీద నిప్పులు కురిపించరు అనుకుంది.
గొర్రెకు కోపం వస్తే కసాయి వాడికి ఏమైనా కోపమా భయం? తన కోపాన్ని కరకర నమిలి మింగేశాడు రాముడు. కూతురి నుదుట ముద్దు పెట్టుకున్నాడు. నా మురిపాల పూతరా, నా అందాల రోజా, ఏడవకమ్మ, ఏడవకు, ఏడితే నీ కళ్ళు నిరాలుగాను, కష్టాల కలకాలం కాపురం ఉండవమ్మా. నువ్వు భుఖపడతావు తల్లి, నీకెందుకు ఈ దిగులు పిచ్చి ముండ? నువ్వు రాకుమారివే. నీ ముని వెధవ నిన్ను ఏ ముని వెధవ నిన్ను శపించాడు? నా కడుపున పుట్టావు, నీకు 16 ఏళ్ళు నిండని, నీ పాలిడి శాపం తేలిపోతుంది. నీ చక్కదనానికి మురిసిపోయి ఏ రాకుమారుడో నీ కొంగు బట్టుకు తిరుగుతారు. దేవతల పొగిడే అంత వైభవంగా నిన్ను పెళ్ళాడు. ఆ తరువాత నీ మూతి మీద పొడవటానికి ఏ కనకదుర్గకు గుండెలుండవు. కర్మచాలకు అలా పొడిచింది పో, నీ మొగుడు ఊరుకోడు. కత్తి జడిపించి దాని కావరం అణిచేస్తా. అంతవరకు ఓర్చుకోతది, ఆ పని నేను చేయలేను. నేను చేతగాని దద్దమ్మనని నీకు తెలియదమ్మా, మీ అమ్మకు బాగా తెలుసు అని మనసులో. పెద్దవాడు చిన్నవాడు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి నిక్కర్లకు బత్తాలు లేవు. చిన్నవాడు తన పెన్ను పోగొట్టుకొని పెద్దవాడి పెన్ను కోసం పేచీ పడుతున్నారు. ఇద్దరు వీపుల మీద దరువు వేసింది సావి. కాంతిజీకుల మాదిరిగా పరిగెత్తు వచ్చే రామదాసు మీద పడ్డారు. ఓరే భరత్, నువ్వు చిన్నవాడివి, నిక్కరు దొరుకోకుంటేనే ముచ్చటగా ఉంటావు. పెన్ను అన్నకిచ్చేసయ్యమ్మా అన్నాడు రామదాసు. ఊహు అన్నాడు. సూదీదారం తమ్మని పెద్దవాడి నిక్కరు ఊడి పడకుండా కుట్టాడు రా. తప్పనిసరైనప్పుడే తెంపేయి అని ఓ సలహా కూడా ఇచ్చాడు. పెన్ను నేల మీద పారేసి కళ్ళ ముందు పడుతున్న పుట్టు వెంట్రుకల్ని పైకి నెట్టుకుంటూ నాకు కూడా అలా కొట్టు అన్నాడు చిన్నాడు. పద్మశ్రీ వంగి ఆ పెన్ను తీసుకు మేకపోతు గడ్డంలా వేలాడుతున్న తన జాకెట్టును అదుపులో పెట్టి తృప్తిగా నవ్వుకుంది. ధర్మగోపు గోడ మీద నుంచి లేచాడు. ధర్మగోపు మీది నుంచి లేచాడు రాముడు. ఇవాళ సావిత్రి ధోరణి అతనికి నచ్చలా. తన పట్ల ఆవిడ అసంతృప్తికి ఆకాశానికి పెరిగిపోయిందనటానికి ఇక వేరే సాక్ష్యమే అక్కర్లా. అయినా తనలాంటి అప్రయోజకుడి పెళ్ళానికి ఎంత తలబిరుసు ఉండకూడదు. ప్రపంచంలో తనకు లోకువైన ఒకే ఒక వ్యక్తి తన పెళ్ళ. తాను ఊరుకోరాదు, ప్రతీకారం తీర్చుకో. పళ్ళ పొడి కోసం గూట్లో చెయ్యి పెట్టాడు. పళ్ళు రాలిపోయిన బూసి నోరులా గూడి ఖాళీగా. పళ్ళ పొడి లేదు అన్నాడు. విజయ పద్మ, ముగ్గిపిండి కాస్త పట్టుకెళ్ళివు అంది సావి. దంతధావనానికి 20 పైసల నంజన్గూడు పళ్ళ పొడి పొట్లం అక్కడి నుంచే వచ్చేవి. రాయలసీమ నుంచి మేము వాడేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇంకా దీనిలో కూడా హిందూపురంలో కూడా అవేవాళ్ళం, ఉయ్యూరులో కూడా అవేవాళ్ళం. కొనుక్కోవటం రివాల్. అది లేకపోతే వీధిలో అమ్మే చెక్క సవకరకం పొట్లాలైనా కొంటనే ఉంటారు. ఇవాళ అది లేదు. కింద నాన్న ముగ్గు పిండి అని ఒళ్ళు మండిపోయి, నీవేమన్నా దంతాలా కడపరాళ్ళ ఇవేమన్నా అన్నారు. వద్దమ్మా, బొగ్గు ముక్క ఒకటి తెచ్చిపెట్టి. బొగ్గు ముక్కను కచకచ నములుతో పెళ్ళా మీద బాణం ప్రయోగి. పెళ్లికి ముందు రోజులన్నీ టూత్ పేస్టులతోనే గడిచిపోయాయి. ఏ ముహూర్తంలో ఆ ముడి వేశానో కానీ బతుకు బొగ్గు ముక్కతో తెల్లారింది అనుకున్నారు. అప్రమత్తుడైన సిపాయి లాంటి సావిత్రి ఎదురు కాల్పులు సాగించడానికి సిద్ధంగానే ఉంది. తా దూర సందు లేదు కానీ మెడకో డోలట. నేను చేసుకోమన్నానా పెళ్ళి? నువ్వైనా పెళ్లి కాకముందు చూశావు టూత్ పేస్టులు. నేను పెళ్లికి ముందు వాడలా. పెళ్లి చేసుకొని ఏమాత్రం నేనేం బాగుకున్నానని అంది. పరమేశ్వర సహనానికి మారు పేరైన ఆడది సవాళ్లకు దిగి సావిత్రి మొగుణ్ణి ఎప్పుడూ ఏకవచనంతోనే సంబోధిస్తుంది. కొత్త పెళ్లి కూతురు ఉన్న తొలి 3 నాళ్ళు మాత్రం మర్యాదగా మీరు అనిపించి, 3వ నాటి రాత్రి రామదాసు మోసు కొద్ది పెళ్ళాన్ని వెంట పెట్టుకొని సినిమాకు వెళ్ళి రిజర్వ్డ్ సీట్లో కూర్చున్నాడు. కొంతసేపటికి వాళ్ళ బాసు సతీ సమేతంగా వచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు.
గుడ్ ఈవినింగ్ అంటూ లేచి నుంచున్నాడు రాము. పెద్ద నమస్కారం చేసి బెంకంగా ఉండిపోయాడు బాస్. రామదాసు కూర్చోలా, బాస్ కూర్చోమనల. సావిత్రి మొగుడిని కూర్చోమని సైగ చేసింది. చొక్కా బట్టి లాగింది, తొడ మీద గెల్లింది. లాభం లేక ఇంటర్వల్లో ఇంటికి వెళదామని పైకి లేచింది. ఇంటికి వెళ్ళ తర్వాత బాబులు ఏం చెయ్యమంటావు సావిత్రి? బాస్ ఒక్కడే అయితే పర్వాలేదు, వెంట అమ్మగారు ఉన్నారు. అమ్మగారి కోపం వస్తే అయ్యగారి మనిషే కాదు, నన్ను అర్థం చేసుకోవు ప్లీజ్ అంటూ బుజ్జగించా. అర్థం చేసుకోలేనంత తారకమంత్రం ఇందులో ఏముంది? పెళ్ళాం పరువు కాపాడలేని ఈ దిక్కుమాలిన ఉద్యోగం చెయ్యడం కంటే ఇల్లు తిరిపి మెత్తుకోవడం నయం అంది సావి. ఆ క్షణం నుండి అతన్ని మీరు అంతం మానేసింది. స్నానానికి నీళ్లు చాలవు, ముఖం కడుక్కోగలిగితే అదే మహాభాగ్యం. పాపా సబ్బు బిళ్ళెక్కడమ్మా, ఇంకా ఎక్కడుంది సబ్బు అంది సారి. బొత్తిగా లేదా అన్నాడు. ఆ పిట్టగోడ మీద ఎక్కడో అలిగిపోయిన గుడ్డల సబ్బు ఉంది అన్న. గోరంత గుడ్డల సోపు కనిపిస్తే దాంతో తన జిడ్డు ముఖం రుద్దుకున్నాడు రామదాస్. ముఖం భగభగలాడు. ఎప్పుడు పుస్తక కట్టానో అప్పుడే పోయింది నా సింథాల్ సబ్బు అన్నాడు. ప్రతిధ్వని కంటే చురుగ్గా సమాధానం చెప్పింది సారి. పుట్టింటి గడప ఎప్పుడు దాటాను అప్పుడే పోయింది నా మైసూర్ శాండల్ సబ్బు. రామదాసు నిజంగా సిగ్గుపడ్డాడు. ఈ సాధింపులు ఇక చాలు. మొగుడు పెళ్ళాలకు కూడా మోటు సరసం మంచిది కాదు. ముఖ ప్రక్షాళనం పూర్తి చేసి అతను దండం మీద పాత చీరతో ముఖం తుడుచుకున్నాడు. ఆ రోజు సెలవు కనుక రామదాసు పాలిట దుర్దినాలు. అందుచేత అవంటే అతనికి ఇష్టం లేదు. సెలవు రోజున ఆకలి ఎక్కువ, ఆలిపోరు ఎక్కువ, పిల్లల మీద చిరాకు ఎక్కువ. మనుషులు దూరంగా ఉన్నప్పుడే మనసులు దగ్గరగా ఉంది. పద్మక అతనికి కాఫీ తెచ్చిచ్చి అతను 2-3 గుక్కలు తాగి నా మొహంలా ఉంది, ఉన్న కాఫీ పొడి దులిపా, నా మొహంలా ఉండమంటే ఎందుకు ఉంటుంది అన్నాడు. అదా సంగతి అని కాఫీ తాగడం పూర్తి చేసి దోశలు అమృతం దక్కించుకోగలిగిన రాహుకేతువుల్లా కాఫీ గ్లాసు చేతబట్టుకొని సంబరపడిపోతున్నారు. దౌర్భాగ్యపు వెధవ ఈ వయసులో వీళ్ళ శ్రేష్టమైన బాగుపాలు తాగ. వారు సంపూర్ణాహారం, మనిషి శరీరాన్ని మేధస్సును పెంచే అమోఘమైన పదార్థాలన్నీ అందులో ఉన్నాయి. 5-6 ఏళ్ల క్రితం లోపల తగినంత పాలకు నోచుకోలోని పిల్లవాడు బౌద్ధికంగా శారీరకంగా పరిణతి చెందలేదన్న విడ్డూరాన్ని ఏదో వ్యాసంలో చదివాడు రాముడు. భరతఖండంబు చక్కని పాడియావు, రామదాసు పిల్లలకు మాత్రం పాద్లేవు. చాప వేసుకొని మత్తుగా పడుకున్నాడు. ఆ రోజు ఊళ్ళో ఏదో ఉత్సవం. సాయంకాలం తర్వాత పెద్ద వీధులన్నీ విద్యుత్ ధూపాలతో వెలిగిపోతూ ఇంద్రుడి దర్బార్లా ఉంది. వింతలు వేడుకలు చూడటానికి 2 కళ్ళు చాలు. తిరణాలంటే ఆడవాళ్లకు తగని వ్యామం. సావిత్రి కూడా ఆడదే కదా. సాయంకాలం తిరణాలకు బయలుదేరాలంటుందా? అనదు. తిరణాలకు కాదు కదా, పక్కింట్లో పెళ్ళికి కూడా వెళ్ళాం. అంతరంగం రాను రాను దాసుకు బాగా తెలిసిపోయి కన్న కలలని పగటి కలలని తెలుసుకొని విసిగిపోయిన సావిత్రి నలిగిన చీర మాసిన రవికతో ముస్తాబై 4 గోడల బయట కనిపించటానికి సాహసించదు. తన చెవులకున్నవి ఉమారోళ్ళు గోళ్ళు కమ్మలని సాటి ఆడవాళ్లకు తెలిసిపోవటం ఆమెకు ఇష్టం లేదు. రామదాసు తల్లి మెడలో పగడాల దండ ఒకటి ఉంది. అగ్గిపుల్లంత సైజులో వెండి గువిలి గరిటె ఒకటి ఆ దండకు వేలాడుతూ ఉంటుంది. ఆ గువిలి గరిటె మినహా మరో విలువైన లోహం ముక్క ఆ ఇంట్లో గాలించినా కనపడు. 2 గంటల సేపు మాగన్నుగా నిద్రపోయి లేచాడు రామదాస్. పక్కింటి వెంకమ్మ వాకిట్లో తత్తాడుతూ కలిసి, ఏం వెంకమ్మ అంది సార్. మీ ఇంటాయన ఉన్నట్టున్నారే, ఏం కూర చేశావు సావిత్రమ్మ? ఎరం పరం లేని మొగుడు ఇంట్లో ఉన్నాడు, చవిసారం లేని కూర చట్టి నిండా ఉంది.
అని గొడిగింది సావి. వెంకమ్మకు బ్రహ్మచెవుడు ఏదో ఒకటి అంటూ గిన్నె అందించింది. కూర పుచ్చుకొని వెంకమ్మ వెళ్ళిపోయిన తర్వాత రామదాసు భోజనానికి కూర్చున్న. సావిత్రి అన్నం పెట్టింది, కూర వేసి. నేను తిననన్నాడు. ఎందుకు అని. నువ్వన్న మాట ఏమైనా బాగుందా అంది. ఉన్న మాట అంటే ఉలికెందుకు, అయినా వెంకమ్మకై వినబడుతుందని అంటూ నవ్వింది సావిత్రి. నిన్ను కొట్టలేనంత మంచివాణ్ణనేగా నీకంటే నేనంటే నీకింత అలుసు. ఆ మంచితనమే కదా నా బోడి బతుకులో విసరంత భాగ్యం. అన్నం తిను, ఇదిగో చారు మజ్జిగ లేదు, పిల్లలకు సరిపో. మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు రామదాస్. అన్నం వింగుడు పడకుండా అడ్డం వేసింది సార్. రాత్రికి బియ్యం లేవు అంటూ అతనిలో 1000 అంతరాత్మలు ఘోషించారు. యాంత్రికంగా భోజనం చేసి లేచారు. మనశ్శాంతి మాయమైన స్థితిలోనే మరో 2 గంటలు గడిపారు. ఎండ ఇంకా చల్లబడల. ఎదురింటి పిల్ల ఇంట్లోకి వచ్చింది. అక్క, మేము సినిమాకి వెళుతున్నా, నువ్వు కూడా వస్తావేమో అడిగమంది అమ్మ. వెళతావా సావిత్రి అన్నాడు. చూసిన సినిమానేగా, మీరు వెళ్ళండి సుశీల అంది సావిత్రి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని పిల్లగా అడిగాడు. ఈ సినిమా ఎప్పుడు చూశావు? నా ముఖం నేనెప్పుడు చూశాను? ఆ ₹1 ఉంటే ఏ కూరకో నారకో అవుతుంది, అలా ఇవ్వు. ఏమిటి ఆ డబ్బు? నా దగ్గర ఎక్కడుంది? డబ్బిచ్చి సాగనంపేవాడిలా వెళతావా సావిత్రి అన్నావుగా, పొగాడుగా, పోటుగాళ్ళగా. రామదాసు సమాధానం లేదు. అన్నం లేకుంటే చచ్చిపోము, కానీ డంబం లేకుంటే బతకలేం కదా సావిత్రి అంది సావిత్రి. ఉతికిన బట్టలు తీసి ఇస్త్రీ మడతలు విప్పాడుతారు. స్లాకు భుజం మీద కాస్త చెరిగిపోయి సూది తీసుకుని చెరిగిన చోట జాగ్రత్తగా కుట్టుకొని బట్టలు తొడుక్కున్నాడు. సావిత్రి తోడకుండా సంచి తీసి పంట్లాం జేబులో దోపుకున్నాడు. ఆమె చూస్తే అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన మొగుడు బియ్యం తెస్తాడని కొండంత ఆశ పెట్టుకుని, బియ్యం లేకుండా ఉత్త చేతులతో తిరిగి వస్తే ఆ ఆశ వమ్మైపో. ఆమె ఆశ నిరాశ కావటం అతనికి ఇష్టం లేదు. రామదాసు తల్లి ముసలి కనుక ఆమెకు నోట్లో పళ్ళు లేవు కదా, తాంబూలం వేసుకోవడం మానేయచ్చుగా. ఆమె ఇంకా బతికున్నదంటే ప్రపంచంలో ఒక్కలు ఆకులు ఉండటమే అందుకు కారణం. తన బూసి నోటికి ఒక్కలాకులు నలగవు. వాటిని దంచుకోవటానికి పనికొచ్చే చిన్న ఎనపరోడు రోకలి ఆమెకు మొగుడు ఇచ్చిపోయిన ఆస్తి. కొడుకు వీధిలోకి వెళుతున్నాడని గ్రహించి మూల పడుకొని మూలుగుతున్న ముసలి నోరు పెట్టి, ఉదయం నుంచి పిచ్చెక్కినట్టుందిరా, అనా ఆకు ఒక్క పట్టుకురారా. రామదాసు వీధి పడ్డాడు. బియ్యం కావాలి, బతకడానికి అత్యవసరమైన వస్తు. అది రాకపోతే తన కాముకత్వం కారణంగా ఈ పాపపు నేల మీద ఊడిపడ్డ తన పిల్లలు 3 మస్తు పడుకోవాలి. తనను 10 నెలలు మోసి కనిపించిన ఎంతవాణ్ణి చేసిన తన దారిద్ర్యానికంతా మూల కారణమైన ముసలి ముండ అనా ఒక్కలాకులు కావాలని. అనా ఒక్కలాకులతో తన తల్లి రుణం తీరిపోదు. ఓపి ముసల్లానా, నీకిప్పుడు అనా ఎక్కడ దొరుకుతుంది? నీ కొడుక్కి జీతం రావటానికి 7 రోజులున్నాయని తెలీదా అనుకున్నా. రామదాసు కిరాణా కొట్లోకి వెళ్ళాడు. అక్కడికి తన ఖాతా ఉన్నా సరుకు దొరుకుతుందన్న ధైర్యం లేదు. ప్రతి నెలా సావిత్రి వేసి ఇచ్చే పట్టీ మేరకు పూర్తిగా సరుకులు ఇవ్వడు. 30 సేర్లు బియ్యానికి 20 సేర్లు చాలండి. నూనె 2 వీసలా కావాలంటే 1 వీస సరిపోదా అంటాడు. అలాగే మినప్పప్పు ఎందుకు అంటాడు. పొదుపుగా బతకడం నేర్చుకోమంటాడు. మళ్ళీ జీతం వచ్చి బాకీ చెల్లించే వరకు సోలిడు బియ్యమైనా సరే ఇవ్వనంటాడు. వస్తువులకు ధరలు కట్టినట్టే తన బతుక్కి కూడా విలువ కట్టేశాడు శక్తి. సంచి జేబులోనే ఉంది. రామదాసు తన వేలాడేసుకున్న కొట్టు దిగాడు. పచ్చని కోక కట్టుకున్న తెలుగు తల్లి ఒడిలో సేరు బియ్యం లేవా. పొడవాటి రాడ్డు రామదాసు ఆయుర్దాయం ఎంత పొడవు.
అంత పొడవులు. తాంబూలం తింటూ వెక్కిరించే గడుగ్గా ఇళ్ళ రోడ్డు పొడుగున దుకాణాలు దుకాణాలు దుకాణాలు, బియ్యం, పప్పు, ఉప్పు, మిరపకాయ, చింతపండు, మూటలు మూటలు, రాసులు రాత్రికి తన బిడ్డలకు మెతుకులే. అంగడిలో ఉన్నాయి అల్లుడి నోట్లో సరి. తాను సావిత్రి మగుడు, వాళ్ళ నాన్నకు అల్లుడు. రాఫిల్ టిక్కెట్లు అమ్మే కుర్రాడు వెంటబడ్డాడు. టికెట్ రూపాయి పెట్టుబడితో ₹1,00,000 రాదు. ప్రతి భారతీయుడి లక్ష్యం. రూపాయికి తక్షణం అర్ధసేరు బియ్యం వస్తుంది. అదే రూపాయికి రేపు ₹1,00,000 వచ్చినా రావదు. ప్రస్తుతం రూపాయి లేదు, ఉంటే బియ్యం కొనుక్కోవాలి. బియ్యం రోడ్డు జనసమూహంతో నిండిపోయింది. వస్తున్న బస్సులో పోతున్న బస్సులో గాలి చొరవడం లేదు. కండక్టర్ మాత్రం ఛార్జీ వసూలు చేసుకోగలుగుతున్నాడు. హోటల్లో తింటున్న వాళ్ళు తింటూ ఉంటే అంతకు రెట్టింపు మంది సీట్ల కోసం వేచి ఉన్నారు. హోటల్ యజమాని చేతులు చిత్రమైన వేగంతో భరతనాట్యాన్ని అభినయిస్తున్నాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ల కుర్రాళ్ళు వసూలు కోసం కొట్టుకు తిరుగుతున్నారు. రోడ్ల కూడల్లో పిన్ బోర్డు డేరాలు కరెన్సీ నోటు 10 మందికి పొంగు పరుస్తారు. సినిమా హాలు ముందర జనం క్యూలో నిలబడి ఓపికలే టికెట్ల కోసం కొమ్ములాడుకుంటుంటారు. హాలు యజమాని శాంతి అంటున్నారు. డబ్బు కప్పలన్నీ కలిసి బెక్కలాడినట్టు మనుషులందరూ మూక ఉమ్మడిగా డబ్బు అంటున్నారు. మనిషిలో మానవత్వం లేదు, వివేకం లేదు, కారుణ్యం లేదు, మైత్రీ భావం లేదు. మనిషి గొడ్డొడుగులో ధన పిశాచి పరకాయ ప్రవేశం చేసి మనిషికి డబ్బు కావాలి. రామదాసు పెళ్ళాం తిన్నారు లేదో ఎవరికి కావాలి. ఊరి బయట గొట్టాబారి గుండె మీద కూర్చొని ఊళ్ళో వెలిగిన విద్యుత్ దీపాలు చూస్తూ చాలాసేపు గడిపాడు రామదాసు. కాళ్ళెట్టుకుంటూ మళ్ళీ ఊళ్ళోకి నడిచి ఇంటికి వెళ్ళటానికి మనస్కరించాలి. తిరణాల సందడిలో సంబరాల మెయిన్ రోడ్డు కెట్టలాడు. రాజుగారి ఉంపుడు గత్తెను చూసి నిట్టూర్చే బికారి వాడిన ఖాళీ జేబులతో ఖాళీ సంచితో రోడ్లంతా తిరిగాడు రామయ్య. పక్షివాహనారూఢైన స్వామి వేంచేస్తున్న బోయీలు పల్లకి మోస్తున్న వంది జనులు కీర్తిస్తున్న దివిటీల వాళ్ళు, లింజామరల వాళ్ళు, గాయకులు, నర్తకులు స్వామి వారి వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలు. స్వామికి ప్రతినిత్యం జరిగే పూజా విధులు వింటే పాత ప్రభుల వారసులకైనా పళ్ళు పొల్లనైపోవాలి. స్వామిని నిద్రలేపడానికి వేకువని వేలుకొలుపులు పాడాలి. వారిని పన్నీటితో జలకమాడించి వటు బీతాంబరాలు కట్టవెట్టి మణిమయ భూషణాలు తొలగ సహస్రనామార్చన చెయ్యాలి. తర్వాత నైవేద్యం కాస్త స్వీకరిస్తాడు. నెయ్యి, ద్రాక్ష, ఎరిపప్పు, బాదం పప్పు, యాలకులు, చీనా చక్కెర మొదలైన పదార్థాలు కలగల్ ప్రత్యేకంగా తయారు చేసే నైవేద్యం. స్వామికి పచ్చకర్పూరపు విడమే కవ. వారి దర్శనార్థం రోజు వేల కొద్ది ఆశ్రితులు వాకిట పడిగాపుడు. అలా ఆయన కోసం వెళ్ళిన వారు ఉత్త చేతులతో వెళ్ళరు. ఆయన పాదపద్మాలమైన ఘనమైన కానుకలు ఉంచి వస్తారు. స్వామివారి వినోదాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆయన తన దేవేరులతో విహరిస్తారు. తూగుటొయ్యలెక్కి ఊగుతారు. రోజుకొక వాహనం అధిరోహించి సేవలందుకొని నిద్ర రాకపోతే జోల పాడమంటారు. ఇలా జనం మధ్య రావటం మాత్రం ఏడాదికో ఒకసారి కానీ జరగదు. అలా వచ్చిన స్వామిని చూడటం కోసం 4 చెరగుల నుండి జనం వస్తారు. స్వామికి పూలదండలు వేస్తారు, కర్పూర హారతి పడతారు, కొబ్బరికాయలు కొడతారు, చేతులు జోడించి నువ్వే రక్షించాలి స్వామి అని. స్వామి నేల మీద కాలు పెట్టకని నేల మీది జనాన్ని నవ్వుతూ పలకరించి వెళ్ళిపో. రోడ్డు గొడుగున జనం పూలు, పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకొని ఉంచున్నారు. అందరి పూజలు చిరునవ్వుతూ ముందుకుంటూ నెల్లగా సాగి వస్తున్నాడు స్వామి. రోడ్డు వార 3 కార్లు ఆగి ఉన్నాయి. 3 కార్ల వద్ద 3 పెద్ద మనుషులు నిలబడు. ఒక ఆయన పేరు పరశురాములు. ఆయన గొప్ప పారిశ్రామికవే. స్వామి తేరు ఆపమన్నట్లుగా బోయీలకు సైగ చేసి పరశురాముని చూసి కన్నెగరేశారు.
పరశురాముడి చేతిలోని పెద్ద పూలమాల స్వామి మెడలో వేసి నమస్కరించాడు. కులాసాన అంటూ చిరునవ్వుతో పరామర్శించాడు స్వామి. చదవ వల్ల లాస్ట్ లేదు కులాసాని అన్నాడు. ఏమి నీ కోరిక? మరో 4 లైసెన్సులు ఇప్పిస్తే ముడుపు చెల్లించుకోండి. మర్చిపోను క్షు మంత్రికేళి అంటూ ముందుకు కదిలి 2వ మనిషి దగ్గర ఆగాడు స్వామి. ఆయన పేరు భూపతి. 1000 ఎకరాలు మాత్రమే ఉన్న ఒక రైతు. స్వామి నేను గుర్తున్నానా అన్నాడు భూపతి. అతను చేసిన పూలబద్దండను సర్దుకుంటూ మర్చిపోలేదులే, ఏం కోరిక అన్నాడు. కాలువ గట్టన 100 ఎకరాల బంజరు భూమి ఉంది కదా, నన్ను నమ్ముకున్న అలగా జనం ఆ భూమినే సాగు చేసుకుంటూ నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నా. పాపం ఆ ముక్క కాస్త వాళ్ళ పేరున పట్టా ఇప్పించు స్వామి. మనవాళ్లేదే, ఏదో ఇంత గంజి తాగుతూ నా దగ్గరే పడుంటా. అది మరొకటి పాలబడితే మావాడు నాస్తికపు మొండా కొడుకులై పోగలరు. నీ గుళ్ళు గోపురాలు దీపం కూడా వెలగదు అన్నా. జ్ఞాపకం ఉంచుకుంటానులే క్షూ మంత్రికేళి అంటూ స్వామి ముందుకు వది 3వ మనిషిని చూసి గతుక్కుమ. అతని పేరు మంత్రిగారి మల్ల. ఇంత లావు మీసాలు, ఇంత పొడుగు కల్లి దుబ్బ. అతని పేరు వింటే ఉయ్యాల్లో పాప కూడా ఉలికి పడిపో కెక్కెక్కెక్కే అని కక్కసంగా నవ్వాడు. నన్నెంతకాలం ఇట్లా పడుంటామంటావు స్వామి? నేనే ఒకేసారి మంత్రినై పోవాలంటానా? కడుపులో సల్ల కదలకుండా బతకడానికి చిన్న పదవేదైనా ఇలా పారి నేనొక్కడనే పోయినా నువ్వు పెట్టిన మణిపూసనని చెప్పుకుంటాను కదా అని ముక్కు గొక్కుంటున్నట్లుగా నడుస్తూ ముక్కు మూసుకున్నాడు. ముందు నీ పనే క్షూ మంత్రికే. ఎక్కడ పదవులు ఖాళీగా ఉన్నాయో ఆలోచిస్తూ ముందుకు సాగాడు స్వామి. ఇంతలో ఆ ఊళ్ళో సినిమా తార ఊర్వశి వచ్చిందన్నారు. స్వామి చుట్టూ తొక్కిసలాడుతున్న జనమంతా ఎక్కడ అన్నారు. అప్పటికే ఊర్వశి అల్లంత దూరంలో కారా స్వామి వైపుగా నడిచి వస్తుంది. స్వామి సన్నిధిలో ఒక్క భక్తుడు లేడు. అందరూ ఆమె చుట్టూ మూగారు. స్వామి ముఖం చిన్నబోయి అయినా తాను నొచ్చుకోనట్లే నటించి ఊరసు స్వామి సన్నిధికి వచ్చి సమ్మోహనకరంగా నిలబడి అభివాదం చేసి స్వామి టీవీని వలకపోస్తూ వర్తమానమైనా లేకుండా ఏమిటి రాక నాతో అవసరమా అన్న. ఆమెను తదేకంగా చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వాడు. అతని స్వరం ఎంతో మార్దవంగా ఉంది. మీకోసమే పనిగట్టుకు వచ్చానంటూ బెంగగా మూతి పెట్టింది. మళ్ళీ ఏం వచ్చిపడింది? ఇంటి మీద సిఐడీలు వచ్చి పడ్డారు. 20 లక్షల నల్ల డబ్బు పట్టుకుపోయారు. మీరు కలగజేసుకొని నా పరువు కాపాడాలి, నా డబ్బు ఇప్పించాలి, లేకపోతే నేను అరుగుతా అంది. వద్దు చట్టంత వాణ్ణి నేనున్నాగా దిగులెందుకు అంటే క్షోమంతరకాళి అని. ధన్యురాల నుండి సౌర్వశి మోయలేక మోపి తెచ్చిన పూలమాల స్వామికి వేసి చెంపకు గంధం రాచింది. చక్కెరి గింతలు పెట్టినట్లుగా నవ్వాడు. మరి నాకు సెలవా? ఆమెకు సెలవిప్పించడానికి స్వామికి మనసు రాలేదు. మౌనంగా ఉండిపోయా. తార కారెక్కి తారుడ్డి మీద తురుమని స్వామి ముఖం పూలమాలలో పూర్తిగా కప్పుకుపోయి రామదాసు రోడ్డుకు అడ్డంగా సాగి పడిపోయాడు. బోయిలు అతని తొక్కినంత పని చేసిపోయి ఎవరది స్వామి ఎవరది అన్నాడు స్వామి. నేనే తండ్రి, నేనంటే చూస్తున్నావుగా తలమునగ పూలమాలు, కళ్ళు కనిపించవు, చెరువులు వినిపించవు, దగ్గరగా మారుతారు. రామదాసు గొంతు సవరించుకొని నీ రామదాసు ఎవడివో? ఎందరిలే రామదాసులు, ఫలం పుష్పం పత్రం పట్టుకొచ్చావా అని మన్నించాలి. ఖాళీ జేబులు ఖాళీ, కొత్త చేతులతో వచ్చావా? అఘోరించావులే. అవతల పనులు ఏంది ఏడు? స్వామి కంఠంలో కొండంత గాంభీర్యం వచ్చేసి నా పెళ్ళాం పిల్లలు ఈ పూట పస్తుండడం ఎందుకు? తింటే పోలా, బియ్యం నిండుకున్నాయి. బియ్యం నిండుకుంటే కొనుక్కోవాలమ్మా, డబ్బు లేదా అంటూ ముక్కున వేలేసుకున్నాడు స్వామి. అన్నా తాగిన రుబ్బునే గుద్దమంటే ఇదా? నీకొచ్చే జీతమంతా ఏ వంకలో కలిపినట్టు? అదే నాకు అర్థం కావటం లేదు స్వామి.
3 వారాలు తింటాం, చివరి వారం ఉసూరుమంట. జీవితానికి తగ్గట్టుగా ధరలు తగ్గడము, ధరలకు తగ్గట్టుగా జీతాలు పెరగటము జరిగేటది. ఆగాగాగా అలా అనుకోవటం తప్పు. ఆడలేనమ్మ మధ్యల మీద నపం వేసినట్టు నీ కర్మకు ఎవరు కర్తలు? ఆశకంతెక్కడ, తృప్తికి మించిన దర్జా లేదు కదా. పొదుపుగా బతకాలి, ఆడంబరాలు వదిలేయాలి. తలకు మించిన అప్పులు చెయ్యకు. నీ ముఖానికి స్నోలు పౌడర్లు ఎందుకురా? టూత్పేస్టులు లేకపోతే నీ పళ్ళు రాలిపోతాయా? బీడీలు సిగరెట్లతో కడుపు నిండుతుందా? సినిమాలు చూస్తే ఆకలి తీరుతుందా? మౌనం కాపాడటానికి తెల్లని బట్టలే కావాలా? రేడియోలు టెలివిజన్లు నీకెందుకయ్యా? మద్యపానం మాంసాహారం మానుకోరాదా? ఈ దండగ కత్తులన్నీ మానేస్తే మహారాజులా బతకొచ్చు. చేత కాకపోతే సరి తప్పుకో అంటూ పోతున్న కొంపల్ని ఆర్పబోతున్న వాడిలా తొందరగా వెళ్ళిపోయాడు. రామదాసు పువ్వుల మీద నమిలి మింగేంత కోపం వచ్చి అవి స్వామి కళ్ళకు కంతలు కట్టాయి, చెవులకు బెరడాలు వేశాయి. స్వామి మీద జాలి వేసింది. అప్పటికి అర్ధరాత్రి. రామదాసు ఆవరించాడు. అతనికి నిద్ర వస్తోంది కనుక ఇంటికి వెళ్ళక తప్పు. సంచిలో బియ్యం లేకున్నా సరే, పెరసులో శాంతి లేకున్నా సరే, ఈ విశాల ప్రపంచంలో తన పిల్లలు ఎక్కడుంటే అక్కడికి. తాను ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళాడు రామదాసు. సావిత్రి లేచి వచ్చి తలుపు చేసి అతను లోపలికి వెళ్ళాడు. పిల్లలు ముసలావిడ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ ప్రశాంతత అతనికి భయంకరంగా కనిపించింది. కడుపు తరుక్కుపోగా జేబులోని సంచి తీసి నేల మీద విసిరి కొట్టాడు. గోడ వారనున్న అతని కుంటి కాళ్ల ధర్మగోవు మీద కూర్చున్నాడు. ముఖం అరచేతుల్లో వేలాడి. ఇంతకీ రాత్రి దాకా ఎక్కడున్నావు అంది సాగి. అతని పెళ్ళాం ముఖంలో చూశాడు. ఆ చూపుల్లో ఏదో చెప్పలేని బాధ. స్వామికి మన మీద దయలేదు స్వామిత్రి. ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి స్వామి. జీతం చాలటం లేదన్నా. నన్ను కొట్టాలి చెప్పుతో. స్వామి ఏమన్నారు తెలుసా? మింగ మెతుకులుంటే చాలదా? మీసాలకు సంపెంగ నూనె ఎందుకన్నా. ఎవరిని? నన్ను. టూత్పేస్టులు స్లౌలు పౌడర్లు సిగరెట్లు సినిమాలు దర్జాలు దండగ కత్తులు మానుకోనంత వరకు మనం హాయిగా బతకలేమట. ఆడంబరం తగదట. ఉన్నదాంతో తృప్తి పడాలట. విన్నావా? సావిత్రి ముఖం నల్లబడి స్వామి అంటే ఎవరు అని అడిగి, అందరూ మోస్తుంటే తాను అందరంలో కూర్చునేవాడు. ఆ పుణ్యాత్ముడేనా అందారు. గోడ మీదున్న క్యాలెండర్లోని మహావిష్ణువు. ఆదీన బంధు సజ్జగాడి కూడా నా బిడ్డ మగబిడ్డ అంటూ చింతులు తొక్కేట వెనకటికెవడు. బ్రహ్మ ఆరితాడు బండరేవున తెగ. ఆయన పెళ్ళానికి ఎందుకట మోపెడు నగలు. సప్పు సావిత్రి జగద్రక్ష. వాడా జగద్రక్షుడు. నువ్వో దేవుడంటే నూకలే పత్తెంపమ్మనేవాడా జగద్రక్షకుడు. కుచేరుడు కొంగు విప్పుకొని అడుగులు తిన్నాడు చూడు, వాడు జగద్రక్షుడు. వాడి లీలలు మనకే అర్థం కావులేవే. తలుపు వేసేయి పడుకుందాం. అన్నం తినవు. ఈ అమృతవాక్కుతో రామదాసు రుగ్మతలన్నీ మాయమైపోయి అతనికి ఏనుగంత బలం. ఆ బలంతో తన అల్ప సంతోషం బయటపడకుండా అదిమ్మి పడుతూ ఆకలి కావటం లేదు, మీరంతా తిన్నారా? అందరం తిన్నాం, బట్టలు విడిచేశారా అంటూ సావిత్రి వంటగదిలోకి వెళ్ళి రామదాసు మౌనంగా అన్నం తిన్నాడు. బియ్యం ఎక్కడివి? అన్నం తింటూ ఆ మాట అడగడానికి సిగ్గేసింది. ఎంత జడ్డా మగవాడు కదా. అడగలేకపోయి చెయ్యి కడుక్కొని వెళ్ళి చాప మీద మేను వాడి సావిత్రి వంటగది సర్ది వచ్చి పక్కన పడి తలకడలో ముఖం దాచుకొని బియ్యం దేవన్నావి అన్న. కనకదుర్గమ్మ తగ్గ పట్టు చీర తాకట్టు పెట్టి 10 రూపాయలు పుచ్చుకున్నారు. సావిత్రికి ఉన్న ఒకే ఒక పట్టుచే, పెళ్లినాటి పట్టుచే, ప్రియమైన పట్టుచే, పెట్టె దాటని పట్టుచే. దాన్ని కనకదుర్గ ఎన్ని హింసలు పెడుతుందో పాపం. ముసలావిడకు వక్కాకు నోట్లో నాంతూనే ఉంటుంది. 5 నిమిషాల తర్వాత తడగల్లోని ముఖం తప్పించి పెళ్ళాం వైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకొని పెళ్లికిలా పడుకొని
జారిన పైటను తీసి ఆమె గుండెల మీద సర్దాడు. వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. సావిత్రి కళ్ళు విచ్చుకోలే. ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసి చెంపల మీదికి పాడు. ఆ నవ్వు చూసి రామదాసు కళ్ళు చెమర్చాయి. పిచ్చిదానా, నీకెందుకులే మరి పట్టు చీర అనుకున్నాడు. రేపు ఆర్ఎస్ సుదర్శనం గారి ధర్మపత్ని ఆర్ వసుంధర గారు రాసిన న్యాయం కథ తెలుసుకుందాం.